తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతి రాజరాజేశ్వర స్వామి వల్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళతాళాల్లో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద ఎదుర్కొన్నారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10:55 నుండి 12:05 వరకు వేద మంత్రోచ్చారణలో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్టు స్మరించుకున్నారు. శివ కళ్యాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీమణి మంజుల పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్నాలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలాలను కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని తమ భక్తిని పర్యవశాన్ని దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలాన్ని కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని తమ భక్తి పర్యవశాన్ని చాటుకున్నారు. ఆ ఇరువుల మధ్య అంతవరకు కూడా అమ్మవారును పరమేశ్వరుడు అమ్మవారిని ఈ 3 విధానాల్లో నిన్ను అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా, నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్. కళ్యాణ వేదికపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కళ్యాణ వేదికపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. ఇది ఈ రోజు అదే విధంగా శ్రీరామ కళ్యాణ వేదిక పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. మహిళలకు, శివశక్తులకు, జోగినులకు ఒక ప్రత్యేకమైన దినము ఇది. మేము శివపార్వతుల్లాగా భావించుకునే మేము శివుడి కళ్యాణం రోజు వచ్చేసి మా కళ్యాణం లాగా భావించి శివుడికి పార్వతికి ఎలాగ కళ్యాణం జరిపిస్తారో మేము కూడా అలాగే జీలకర్ర బెల్లము తలంబ్రాలు పోసుకొని తాళిబొట్టు కూడా కట్టుకొని మేము ఇక్కడ శివుడితో మాకు కళ్యాణం జరిగినట్టుగా భావిస్తాము. ఇది నిజంగా తెలుగు చరిత్రలోనే, మన భారత చరిత్రలోనే ఇది ఒక గొప్ప సాంప్రదాయము. ఇది ట్రాన్స్ మహిళలకు కానీ, జోగినులకు, శివశక్తులకు ఇది ఇండియాలోనే ఇదొక స్పెషల్ కల్చర్గా ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వసతులు కల్పించింది. స్పెషల్గా మా జోగిని శివశక్తి మహిళలకు స్పెషల్ క్యూ లైన్స్, అదేవిధంగా స్పెషల్గా కూర్చోవడానికి బ్యారెక్లు ఏర్పాటు చేశారు. మాకు అన్ని రకాల వసతులు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ముఖ్యమైనవి స్వామివారి కళ్యాణ వేదిక పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నాము. సంతోషంగా ఉంది. శివశక్తులు, జోగిని, స్వామివారి కళ్యాణ వేదిక పైన ఉన్న భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నామండి. చాలా
ప్రాధాన్యత మాకు కల్పించే ట్రాన్స్ మహిళలకు జోన్లందరికీ కూడా అంగరంగ వైభవంగా ఈ శివకంజనంలో సాక్షాత్తు ఆ శివుడు పార్వతమ్మని ఎలా కంజనం చేసుకుంటాడో మేము కూడా అదే విధంగా జీలకర్ర బెల్లం పెట్టుకుని బియ్యం పోసుకొని తలంబ్రాలు పోసుకొని అంగరంగ వైభవంగా ఇక్కడ అందరం కూడా పండుగ. నా పేరు స్వప్న. మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. మేము ఇప్పుడు ఇక్కడికి రాబట్టి 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ నుంచి వస్తాము. మా కరీంనగర్లో విద్యానగర్, దాదాపు మా విద్యానగర్ మొత్తం ఇక్కడే ఉంది. అంటే శివ కళ్యాణం అంటే ఒకప్పుడు తెలియదు, ఓన్లీ శ్రీరామనవమికి రావడం అంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు అందరికీ భక్తులకు తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు వస్తుంది. అసలు క్రౌడ్ అయితే అక్కడ ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి భయంగా ఉంది. చాలా క్రౌడ్ ఉంది. కాకపోతే ఈ కళ్యాణానికి రావడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా జరిగింది కళ్యాణం? మీరు గతంలో కూడా వచ్చారా? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మేము ఇప్పుడు 15 మెంబర్స్ వరకు వచ్చినాము. అంటే అంతకుముందు కంటే ఇంకా ఈసారి ఫ్రీ బస్సు అందరికీ అది ఎక్కువ తెలిసిపోవట్లో, మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈసారి. ఇంకా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు ఇంకా లేడీస్కి అది ఒక వరం అయిపోయింది కాబట్టి ఇంకా మంది క్రౌడ్ ఎక్కువ వచ్చింది. పాపం ముసలోళ్ళు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాటర్ లైన్లలో వాటర్ కొంచెం కరెక్ట్గా లేకపోవట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమన్నా స్వామివారికి ఏమైనా సమర్పించారా? మీరు కళ్యాణం చూసేందుకు కళ్యాణం ప్రతి సంవత్సరము మేము ఓడి బియ్యము అమ్మవారికి వర్షాలు తీసుకొస్తాము. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాము అందరము. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల అందరం బాగున్నాం, అందరూ బాగుండాలి. సంవత్సరాల నుంచి నా పేరు అనన్య సామ్రేటి. నేను మహారాష్ట్ర నాందేడ్ నుండి వచ్చాను. నేను ఈ సేవ కోసం వచ్చాను. ఇదే ఫస్ట్ టైం శ్రీవారి కళ్యాణం కోసం వచ్చాను. శివ పార్వతుల కళ్యాణం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ సేవ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరికీ మజ్జిగ అరటి పండ్లు పంచడం జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా రావాలని కూడా అనుకుంటున్నాను. నా పేరు మంజుల. మేము కరీంనగర్ నుండి వచ్చాము. మేము ఒక గ్రూప్గా ఒక 10 మంది సభ్యులతో కూడి వేములవాడ రాజరాజేశ్వర కళ్యాణానికి వచ్చినాము. ప్రతి సంవత్సరము మేము దర్శనానికి వస్తాము, మళ్ళీ కళ్యాణానికి వస్తాము. ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత క్రౌడ్ లేదు. శివ కళ్యాణము అంటే పార్వతి అనే ఒక ధారణ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఆడ మగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా శివయ్య అనే లింగధారణ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ శివ కళ్యాణానికి వస్తారు. వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటారు. ఆయన ఆశీస్సులను పొందుతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లక్ష్మి, మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చినాం. ఇది ప్రతి సంవత్సరం కళ్యాణానికి రావడం ఆనవాయితీగా ఉంది. మేము ఈసారి సేవ కోసము రాజరాజేశ్వర స్వామి సేవ కోసం వచ్చినాం. కళ్యాణం జరగడంతో ఈ కళ్యాణ మహోత్సవంలో మేము పాల్గొన్నాము. మేము నిర్మల్ జిల్లా నుంచి ఒక 30 మంది గ్రూప్గా వచ్చినాం. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అంటే ఈ కళ్యాణంలో సేవ అంటే స్వామివారికి సేవ చేసుకోవడం, ఈ కళ్యాణంలో వచ్చిన భక్తులకు మీరు మజ్జిగ ప్యాకెట్లు పంచడం, అరటి పండ్లు పంచినాము, మజ్జిగ ప్యాకెట్లు వంచినాము. ఈ సేవలో వాటర్ వంచినాము. ఇవన్నీ వంచడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. హలో, నా పేరు భీమక్క. మాది పెద్దపల్లి. ప్రతి సంవత్సరం కళ్యాణకత్వం మేము 10 మంది వచ్చినాం. మా కట్టాలు సుఖాలు అన్ని పోవాలని ఎవడాల రాయాలని ఏలుకుంటానికి వచ్చినాం. ఎట్లా గతంతో పోలిస్తే కళ్యాణం వైభోగంగా మంచిగా జరిగింది. ఏ అమాటు లేకుండా మంచిగా జరిగింది. మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారా? ఎప్పటికి వస్తాం. ఆట అంటే స్వామివారికి కళ్యాణానికి వచ్చి ఏమైనా సమర్పించడం చేయడం అనేది చేస్తారు. ఎట్లా ఇక మా బుద్ధులు ఎట్లుంటే అట్టే పెడతాం. అంటే ఇప్పుడు లాస్ట్గా ఏం చెప్తారు? ఈ కళ్యాణానికి వచ్చినప్పుడు భక్తులకు ఏం జరుగుతుందని సంతోషపడతారు? ఏమనిపిస్తుంది? నాకు ఏందని ఇంటి లోపల అందరం చల్లగా ఉండాలి, పంటలు పాడి పంట పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని మొక్కుతాం. లాస్ట్కు ఒకటి చెప్పి కళ్యాణం తరఫున అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. పొద్దుటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం కోసం అని చెప్పి భక్తులు వేచి చూస్తున్నారు. ఆ కళ్యాణోత్సవాన్ని అందరూ కూడా తిలకించేలాగా మేము స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత భక్తులందరూ కూడా సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశాము. గ్యాలరీస్లో బటర్ మిల్క్, మంచినీరు, అలాగే ఫ్రూట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కళ్యాణోత్సవం తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా
జరుగుతుంది. ఆ అన్నప్రసాదంలో కూడా భక్తులు పాలు పంచుకుంటున్నారు. 19వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో కూడా ఇదే రకంగా భక్తులు పాలు పంచుకోవాలని కోరుతున్నాము. 20వ తారీఖు ఈ పూర్ణాహుతితోటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సహకరించిన మీడియా వారికి, భక్తులకి, పోలీస్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.